అలాగైనట్లయితే ఆయన ఇచ్చిన అధికారం చొప్పున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. నవ జీవితము నొసగా మాము చేరగా పిలచితివి, నవ జీవితము నొసగా మాము చేరగా పిలచితివి, నూతన గీతం మాకొసగితివి, పాడి స్తుతించుదము హల్లెలూయా. నూతన గీతం మాకొసగితివి, పాడి స్తుతించుదము హల్లెలూయా. మంచిది. ఇంకా ఎవరైనా ఇక్కడ బాప్తిస్మం పొందవలసిన వారు ఉంటే ఈ నీరు ఇప్పుడే చూసాం, మనం 10 చోట్ల దిగాం, నీళ్లు లేవు. ఈ నీళ్లు కనపడని రోజులు రాబోతున్నాయి. నీళ్లు ఉండగానే బాప్తిస్మం తీసుకోవాలి. కాబట్టి ఈ నీరు ఇలాగ ప్రవహిస్తూ ఉండగానే ఆయన కోరినట్టుగా నీటి మూలంగా జన్మించాలి. కాబట్టి దాని కొరకు ఆయుధపడండి, ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన. దయగలిగిన వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ప్రత్యేక సమయంలో కుమారుని బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి, నీరు లాగుంటూ ఉండగా ఎవరైతే ఇంకా బాప్తిస్మం పొందలేదు